యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము. యిర్మీయా 33:14 వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. నేను చెప్పు మంచి మాట నెరవేర్చుచున్న దినములు వచ్చుచున్నవి, నా దినాలు నెరవేర్చబడేటువంటి దినాలు వచ్చుచూ ఉన్నవి అని యిర్మీయా ప్రవక్త మాటలను అక్కడ గమనిస్తుంటూ ఉన్నాం. నెరవేర్చే దేవుడు మన జీవితాలలో ప్రభు ఏ మాట ఇచ్చినా, మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ మాట మనము పొందుకొనినా, మనకు కావలసిన మాటలు ప్రభు వాగ్దానముగా, ప్రమాణముగా, వాక్యము ద్వారా ఏ మాట మన జీవితంలో ఇచ్చినా వాటిని మన దేవుడు తప్పక మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెరవేర్చే దేవుడు. సరే, ఇంకా కాస్త ముందు సాగి వెళ్ళి ప్రభు ఎలాగ నెరవేరుస్తున్నాడు అనే దాని గురించి ఒక్కసారి మనము చూసుకుందాం. నెహెమీయా 9వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. నెహెమీయా 9వ అధ్యాయము 8వ వచనము. నీతో నిబంధన చేసిన వాడవు నీవే, ఈ దేశములన్నిటిని కూడా ఆయనకి ఇస్తానని, ఆయన మంచివాడని నీవు ఎరిగి ఆ మాటలన్నిటిని చెబుతూ ఇవన్నిటిని నెరవేర్చు వాడవు నీవే. ఈ మాటను మనం గమనిస్తే సింపుల్గా అర్థం చేసుకోవాల్సినది, నీతో ప్రభు ఏదైతే చెప్పాడో, ఏదైతే నీకు ఇచ్చాడో, ఏదైతే ప్రభు వాగ్దానం నీతో పలికాడో, ఏదైతే వాగ్దానంగా నీకు కావలసిన మాటలను జ్ఞాపకం తెచ్చాడో, ఆ వాగ్దాన మాటలన్నిటినీ నీ జీవితంలో నా దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా మారుతున్నామంటే, ఏదైతే మనకు దొరకలేదో దాన్ని ఎదురు చూసి పొందుకున్న దానిలో తృప్తి పడేవారంగా, ఈరోజు వాస్తవానికి ముఖాముఖి మనం అనుకోవాలంటే, ఈరోజు నీకు ఏదైతే జీవితము నువ్వు పొందుకున్నావో అది నా దేవుడు నీకు వాగ్దానముగా నెరవేర్చిన జీవితాన్ని నీవు నేను కూడా పొందుకొని ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలలో ఎలాగా మారుతున్నామంటే, ఇప్పుడున్న కాస్త మెట్టు కన్నా పై మెట్టు దొరకలేదనే పోతున్నాము. కానీ వాస్తవానికి ఈరోజు మనం ఏ పరిస్థితికి ఉన్నామో, ఏ మెట్టుకి ఎక్కగలిగామో, ఏ స్థితికి అయితే రాగలిగామో, ఏ పరిస్థితికి అయితే ఎక్కి నిలబడగలుగుతున్నామో, ఇవి మనం నిలబడ్డామంటే మనలో ఏమీ లేదు. కానీ మనను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక నిన్ను నడిపిస్తూ, నీకు బోధిస్తూ, వాగ్దానం చేసిన దేవుడు నిన్ను స్థిరపరుస్తూ ఈ క్షణము వరకు, ఈ దినము వరకు, ఈ పరిస్థితి వరకు మనలందరినీ దేవుడు మాత్రమే నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పొందుకున్న జీవితము, లేదు నీకు కలిగిన పిల్లలు, నీకు ఏర్పడిన బ్రతుకు, నీకు ఏర్పడిన కుటుంబము, నీకు ఏర్పడినటువంటి ఇల్లు, లేదు నీకు ఏర్పడిన ఉద్యోగము, నీకు కలిగే యావత్తు కూడా ప్రభువు నీ జీవితంలో నీకు ఇవ్వబట్టే నువ్వు పొందుకున్నావు కనుక, నీ ఎడల దేవుడిచ్చిన ప్రమాణ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతూనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒక ఉపమానం చెప్తే, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటా. మనం చాలాసార్లు ప్రతి ఒక్కరికి అప్పుల సమస్య ఉన్న వాళ్ళమే. అప్పుల సమస్య లేదు అనేటువంటి వారు చాలా అరుదే, చాలా తక్కువే. అప్పుల సమస్య అందరికీ ఉంది. ప్రతి ఏడాది కూడా, ప్రతి సంవత్సరం కూడా ఏమైనా ప్రార్థన చేస్తామంటే, ఈ సంవత్సరం మాకు అప్పు ఉండకూడదు, అప్పుల నుండి మేము బయటికి రావాలా, అప్పుల నుండి బయటికి రావాలా, అప్పుల నుండి బయటికి రావాలని అప్పును గురించిన అత్యధికమైన ప్రార్థనలు మనం గడుపుతూనే ఉంటాం. అప్పుల నుండి బయటికి రావాలని ఎక్కువ ఆశపడుతూనే ఉంటాం. అప్పు అనేది మనకు ఉండకూడదని ఎక్కువ ఆశపడుతూ ఉంటాం. దాని గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ మనకేమనిపిస్తుంది, కొన్ని సందర్భాలలో నేను ప్రార్థన చేస్తాను, అప్పులోనే ఉంటున్నాను, అప్పు నాకు ఉంటూనే ఉంటుందంటే ఒకే ఒక తేడా ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాల ముందు ఉన్న అప్పు వేరే, ఈరోజు ఉన్న అప్పు వేరే. ఆ రోజు ఆ అప్పుకు నువ్వు కష్టపడ్డా, ఈరోజు ఈ అప్పుకు నువ్వు ఇబ్బంది పడుతున్నా. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ అప్పులోనే నువ్వు బ్రతుకుతూ, ఆ అప్పును దాటి ఆ కష్టములో నువ్వు వెళ్ళగలుగుతున్నావంటే నీ సొంత బలం
అపాయమో నీది ఏమీ లేదు, కానీ నా దేవుని కృప నీ జీవితంలో నెరవేరుతున్నది గనక అప్పుల సమస్యలో నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూనే ఉంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అప్పు వేరే వాళ్ళకు ఉన్నదంటే ఇప్పటికే వాళ్ళ జీవితంలో ఏమై ఉంటారో సతమతం అయిపోయి ఉంటా, కురంగింపబడి ఉంటా, అవమానింపబడి ఉంటా, సిగ్గునుంది ఉంటా, ఏమై ఉండదో వాళ్ళ బ్రతుకులు తెలియదు. వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వేరే వాళ్ళైతే ఎలా ఉండదో తెలియదు. కానీ నీకున్న కష్టములో ఈ దినము వరకు నిన్ను అవమానింపబడకుండా నా ప్రభు నీకు తోడుగానే ఉండిపోతుంటున్నా, నేను సిగ్గుపరచకుండా ప్రభు నడిపిస్తూనే ఉంటున్నా, నీ అవసరతలు తీర్చబడుతూనే ఉన్నాయి, నీ అక్కరలు తీర్చబడుతూనే ఉన్నాయి, నీ ఇబ్బందులు తీర్చబడుతూనే ఉన్నాయి. నీకు కష్టం ఉన్నది, కానీ ఆ కష్టములో నా దేవుని యొక్క సన్నిధి, నా దేవుని యొక్క హస్తము నీకు తోడున్నది గనక నీవు కష్టములో సుఖంగానే ఎంతవరకు వెళ్ళిపోగలుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీతో చేసిన నిబంధనను నెరవేర్చు దేవుడు. ఏమని నెరవేర్చాడు? నీవు నా సొత్తు అయి ఉన్నా, నిన్ను అరిచేతులను చెక్కున్నా, ఏ అపాయము నీకు రాదు, ఏ కీడు నీకు రాదు, ఏ సమస్య నీకు కలగదు, ఏ ఇబ్బంది కలగదని ఎన్ని వాగ్దానాలు ప్రభు ఇచ్చాడో అవన్నీ నీకు జరుగుతూనే ఉన్నాయి. ఎలా జరుగుతున్నాయి? ఎంత పెద్ద అపాయం వచ్చినా నీకు ఏ హాని కలగకుండా ప్రభు నిన్ను కాపాడుతున్నా, ఎంత కష్టం వచ్చినా నీకు ఇబ్బంది కలగకుండా ప్రభు కాపాడుతున్నా. ఎటువంటి అవమానకరమైన ప్రమాదకరమైన పరిస్థితులు నీవు నడిపింపబడుతున్నావంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నీ జీవితంలో అక్షరాల ఎంతవరకు కూడా నెరవేరుతూనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు నెరవేర్చు దేవుడు, கர்த்தர் நிறைவேற்றுகிற கர்த்தர். உன்னோட சொன்னதை தேவன் நிறைவேற்றுகிறவர். నీతో చేసిన నిబంధనను ఉన్నోడు వాక్కుదత్తం పడిన దేవుని నెరవేర్చుగిற కర్తర్. నీతో నిబంధన చేసిన ప్రభువు వాటిని నెరవేర్చే దేవుడు. సరే, కాస్త రెండవ భాగానికి వద్దాం. నీతో నిబంధన చేసింది ఎంతవరకు? దేవుని బిడ్డగా ఏదైతే నీకు వాగ్దానాలు, ఆ వాగ్దానాలన్నీ కూడా పొందుకోబట్టి ఈరోజు నువ్వు ఏమిగా ఉన్నావో దేవుని వలన ఉంటూ ఉన్నా. రెండవదిగా ఒక్కసారి మనం గమనిస్తే కీర్తనలో 20వ కీర్తన 4-5వ వచనాన్ని ఒక్కసారి చదువుకున్నా. కీర్తనలు 20 4వ వచనము 5వ వచనము. ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నీ కోరికలన్నిటిని దేవుడు నెరవేర్చే దేవుడు, దానితో పాటు నీ ప్రార్థనను కూడా దేవుడు సఫలపరిచే దేవుడు. మొట్టమొదటిగా దేవుడు నెరవేర్చే దేవుడు నీ జీవితంలో ఆయన నీతో చేసిన నిబంధన నెరవేరుస్తూ ఉన్నా. రెండవదిగా నీ ప్రార్థనలు, నీ కోరికలు, నీ ఆశలు, నీకున్నటువంటి వాంఛలను అన్నిటినీ నా ప్రభువు నెరవేర్చే దేవుడిగా ఉండిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశలు, కోరికలను అన్నిటినీ ప్రభు నెరవేరుస్తుంటూ ఉన్నా. నీకున్నటువంటి వాంఛలనన్నిటినీ ప్రభు నెరవేరుస్తుంటూ ఉన్నా. ఈ సంవత్సరం ఈ పని చేయాలనుకుంటున్నా, ఆ సంవత్సరం ఆ పనిని ముగించేస్తున్నా. ఈ సంవత్సరం ఇది ప్రారంభించాలనుకుంటున్నా, ఇది ప్రారంభిస్తున్నా. అయ్యో నా పిల్లలకి ఇది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా, అది నువ్వు పొందుకోగలుగుతుంటున్నా. నా పిల్లలను ఇక్కడ చదివించాలనుకుంటున్నా, అక్కడ నీ పిల్లల్ని చదివిస్తున్నా. నా పిల్లలు ఇలా చదవాలనుకుంటున్నా, అలా నీ పిల్లలు చదువుతుంటున్నా. ఏదైనా నువ్వు అనుకున్న రీతిగా, నువ్వు ఆశపడినట్టుగా నీ కోరికను బట్టి నీ జీవితంలో జరుగుతున్నదంటే నీ వల్ల అయింది కాదు, కానీ నా ప్రభువు నీ జీవితంలో తన కార్యాలు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతో చేసిన నిబంధన నెరవేర్చే దేవుడు, నీ కోరికలను, ఆశలను కూడా నెరవేర్చే దేవుడే. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో యాబేస్ అనేటువంటి ఒక భక్తుడు ఉంటున్నా. చదువుకుందాం. ఒకవేళ నీ చెప్పిన మాట కన్నా బైబిల్లో నుండి 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. యాబేస్ అనేటువంటి వ్యక్తి సహోదరులందరికంటే ఘనము పొందినవాడు, కానీ తల్లి అతనును ఎలా కన్నదంటే వేదనతో కన్నది కనుక యాబేస్ అంటే వేదన అని అర్థం. ఈ యాబేస్ అనే మాట ఎలా ఉన్నదంటే వేదనతో, దుఃఖముతో కన్నాడు గనక ఆ మాటకే దుఃఖమైన వ్యక్తి అని అర్థం. దుఃఖముతో, బాధతో, వేదనతో, కన్నీటితో ఈ యాబేసును తన తల్లి కనిన దినము మొదలుకొని ఈ బిడ్డను బట్టి ఎంత వేదన పడ్డాదో, ఎంత ఇబ్బంది పడ్డాదో,
ఎంత కన్నీరు గార్చాదో, ఎంత రకాలుగా ఒకవేళ ఆమె అవమానం కూడా పడి ఉండొచ్చు. యెబేసు కోరినది 10వ వచనంలో మనం గమనిస్తే 10వ వచనంలో ఆయన అంటున్నాడు, చదువుదాం ఒకసారి. తోడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి ఏం చేశాడు? ఆయనకి దయచేశాడు. ఈరోజు ఒకవేళ నీవు ఆశపడి కోరికతో ప్రార్థనతో ప్రభు సముఖంలో ఏదైతే విజ్ఞాపనగా ఉంటున్నావో, ఒకవేళ యాబేసు తల్లి ఆయనను బట్టి ఎంత వేదన పడ్డాదో ఆ వేదన యాబేసు కూడా అనుకొని ఉండొచ్చు. అయ్యా, నీవు నాకు తోడుండాలయ్యా, నా సరిహద్దులను విశాలపరచు, నాకున్న ఇరుకు స్థలమును, నాకున్న వేదన పరిస్థితి, నాకున్నటువంటి అవమాన పరిస్థితి, నాకున్న ఈ కన్నీరు పరిస్థితి, ఎవరితో చెప్పుకోలేని ఇబ్బంది పరిస్థితి అని ప్రభుతో ప్రార్థన చేస్తే, ఈ యాబేసు ఏదైతే అడిగాడు, ఏదైతే కోరాడు, ఏదైతే ఆశపడ్డాడో వాటన్నిటినీ యాబేసు జీవితంలో నా ప్రభు నెరవేర్చిన వారుగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ దేవుని మందిరములో ఒకవేళ నువ్వు దిగులుతో వేదనతో ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది, దీనిని బట్టి ప్రార్థన చేస్తున్నా, మా ఇంటిని బట్టి ప్రార్థన చేస్తున్నా, నా పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నా, నా భర్తను బట్టి ప్రార్థన చేస్తున్నా, అయ్యో మేము అనుకున్నట్టుగా మాకు ఉద్యోగం దొరకలేదే, మేము అనుకున్నట్టుగా మా పిల్లలకు వివాహం జరగలేదే, మేము అనుకున్నట్టుగా మా పిల్లలు ఇంకా చదవలేదే, మేము అనుకున్నట్టుగా ఇల్లును ఇంకా మేము పూర్తి చేయలేదే, లేదు అప్పుల నుండి బయటికి రాలేకపోతున్నామని ఈరోజు ఏదైతే ఏ విషయమైతే దేనిని బట్టి అయితే ఒకవేళ కృమిలిపోయి ఒకవేళ ఒక రకంగా అవమానముగా ఒక రకంగా సిగ్గుపడుతూ వేదనతో ఒకవేళ నీ దినాలు గడుపుతున్నావా, ఈ మధ్యాహ్న సమయాన్ని నీతో చెబుతున్నాను, యాబేసు ప్రార్థించగా, యాబేసు అడగగా, యాబేసు కోరినప్పుడు నా ప్రభు నెరవేర్చిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీవు కోరిన, నీ ప్రార్థించిన నీ మొరలను నా ప్రభు నీ జీవితంలో నెరవేర్చునుగాక, అవి సఫలపరచబడునుగాక, దేవుడు కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన దినాలలో ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తున్నది. మీ ముందు ఇంతకుముందు ఒక వాక్యం చెప్పుంటాను. ప్రభు నీతో ఉన్న దేవుడు, ఆయన చెప్పింది నీకు నెరవేర్చే దేవుడు నీతోనే ఉంటాడు, ఆయన అనుకున్నది నీకు నెరవేర్చే వరకు నేను వదిలిపెట్టడనే వాక్యాన్ని ఒక సందర్భాలలో ఒక 2 సంవత్సరాలు 1 సంవత్సరం ముందు చెప్పుంటాను. ఈ వాక్యాన్ని ఒక దిక్కు వెళ్ళాను, వాక్యమంతా బోధించాను. వాక్యమంతా బోధించిన తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత చాలామంది ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. వారిలో ఒక ఆవిడ వచ్చి చాలా వేదనతో, ఆమెను చూడగానే చాలా బాధ అనిపించారు, చాలా వేదనతో వచ్చి అందరికీ ప్రార్థన చేసేటప్పుడు నేను కూడా ఆమె కూడా అందరికీ చేసేటట్టుగా ప్రార్థన చేశాను. నాకు ప్రేరేపణ కలుగుతున్నది. చెప్పాను, దేవుడు నీకు ఇచ్చిన పనిని నెరవేర్చే వరకు ప్రభు నీ చెయ్యి వదిలిపెట్టకుండా నీకు తోడుంటారని ఒక మాట చెప్పి ప్రార్థన చేశాను. ఆమె కన్నీళ్ళు కారుస్తూనే ఉన్నా. అమ్మన్నది, అయ్యా நான் இங்கேயே வெயிட் பண்ணுறேன், எல்லாருக்கும் ஜெபம் முடிச்சுடுங்க అని చెప్పారు. సరేనన్నా, అందరికీ ప్రార్థన చేశాను. ఆ పాస్టర్ అమ్మ వాళ్ళందరూ నాకు భోజనం పెట్టాలని వెయిట్ చేస్తూ ఉన్నా. అప్పుడు భోజనానికి నేను మర్చిపోయి చేయగడుకొని కూర్చున్నాను. అప్పుడు వచ్చేది, ఏమమ్మా అంటే ఆమె చెప్పేది, నువ్వు చెప్పిన మాట నాకు బాగా ఉన్నది, కానీ నా పరిస్థితి ఏంటంటే అని ఆమె చెప్పడం స్టార్ట్ చేసేది. ఏందని అడిగాను. ఉన్నది ఒకే ఒక కుమారుడు, నా భర్త చనిపోయాడు. ఆ ఒక కుమారుడికి శరీరంలో బలహీనత వచ్చా. ఈ బలహీనత ఎలా వచ్చేదంటే తాను ఉన్నటువంటి అలవాట్లను బట్టి, తనకున్న చెడు అలవాట్లను బట్టి కుమారుడికి బలహీనత ఎక్కువైపోయా. ఇంచుమించు 30 సంవత్సరాల దగ్గరకు వచ్చేసా. వివాహం చేసుకోమంటే వివాహం వద్దంటున్నా. ఈ రేపో మాపో బిడ్డ కూడా చనిపోతాడు అని కూడా డాక్టర్లు అంటున్నారయ్యా. డాక్టర్లు ట్రీట్మెంట్ లేదు చేయము అని జిహెచ్ను కూడా పంపించేశా. అయితే చిన్ననాటి తనమున ఈ బిడ్డను దేవుని కొరకు ప్రతిష్ఠ చేశాము, నేను నా యొక్క భర్త. ఈ బిడ్డను బట్టి ఇద్దరము కూడా ప్రార్థన చేశా. ఉన్నది ఒకే ఒక కుమారుడు. ఈ కుమారుని తర్వాత ఒక
మాకు పిల్లలు కలగలేదు, ఈ బిడ్డకు కూడా మేము చాలా సంవత్సరాలతో మేము కన్నాము అని ఆ తల్లి అలవటిస్తూ ప్రార్థిస్తుంటూ ఉన్నా. అయితే నువ్వు చెప్పావు, ఏం చెప్పావు? నీకు దేవుడిచ్చిన పనిని నెరవేర్చే వరకు నేను చేయబడనన్నవే. ఇప్పుడు నా పరిస్థితి చూస్తే ప్రభు నన్ను చేయబడి చేశాడు. ఇప్పుడు నా పరిస్థితి చూస్తే నేను వదిలింపబడ్డాను, ఒంటరిదానిగా ఉంటున్నా, కుమారుడిలాగా అలవాటులకు బానిసపై వివాహం కూడా వద్దంటున్నా. సరే వివాహం వద్దని కూడా అనుకున్నాను, ఇప్పుడైతే చనిపోతాను అంటున్నాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? నీవు చెప్పిన మాట నా జీవితంలో నెరవేరుద్దా అని అడిగా. నేను చెప్పాను, అమ్మా నెరవేరుద్ది, ఒక్క 2 నిమిషాలు ఏమనుకోకపోతే నువ్వు మ్రోకరించు, నేను ప్రార్థన చేస్తానన్నా. సరేనయ్యా, అన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎవరు కూడా ట్రీట్మెంట్ చేయనని చెప్పేశారు. నా నమ్మకం అంతా కోల్పోయాది. ఈరోజు ఏదో నువ్వు ఇచ్చిన వాక్యం ద్వారా కాస్త నాకు నమ్మకం ఏర్పడ్డది. నీవు మోకాలేమని చెప్పింది నేను ఎన్నో ఆసుపత్రులు ఎంతో ఖర్చు పెట్టినా ఇది చేయనని చెప్పి కళ్ళు మూసుకొని మ్రోకరించి ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోతూనే ఉన్నా. ఒక ప్రక్క వాళ్ళ ఆహారానికి నాతో పట్టిద్దామన్నాను, వాళ్ళు ఆల్రెడీ కూర్చున్నారు. నేను దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. ఒకటే అన్నాను, ప్రభువా ఇందులో నీ మహిమ వీరి జీవితంలో నెరవేర్చబడాలి. ఈ బిడ్డ బ్రతుకులో నీవు ప్రభువా మహిమను ఉంచాలి. ఈ బిడ్డను నువ్వు అభిషేకించావు, నీవు తెలుసుకున్నావు, నీవు తెలుసుకున్నది వాస్తవం అయితే ఈ బిడ్డ జీవితంలో ప్రభువా ఈ మీ సేవలే ఈ బిడ్డ నిలబడాలి. ఆ కుమారుని నేను ఇంకా కూడా చూడలేదు, ఆ బిడ్డను అప్పుడు ఆ దినాలను చూడలేదు. అంత రకాలుగా మరి చాలా బానిస అయిపోయి శరీరములో బలహీనత తెరిపోయి మరణానికి ఉన్నటువంటి పరిస్థితి. ఒక ప్రక్క అయితే వాళ్ళు దేవుడికి సమర్పించుకున్న సందర్భాలలో జరిగింది ఏంటంటే, గడిచిన దినములలో నేను మరొకసారి ఆ యొక్క మీంజూరు ఆ భాగానికి జనవరిలో పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను. ఆ భాగం అంతా అయిపోయిన తర్వాత ఒక ఆవిడ చాలాసేపు నా కోసం వెయిట్ చేసుకున్నది అని డాక్టర్ చెప్పా. ఆ పాస్టర్లు వాళ్ళందరూ చెప్పా. పాస్టర్తో చెప్పాను, నేను అయ్యా నాకు టైం లేదు, నేను వెళ్ళిపోవాలంటే లేదు, ఆమె చాలాసేపుగా వెయిట్ చేస్తూనే ఉన్నది, నిన్ను ఒక 2 నిమిషాలు చూడాలని చెప్పా. ఎవరు అనుకున్నాను, దగ్గరికి వెళ్ళాను. వెళ్తే నన్ను చూసేది, వందనాలు అయ్యానా. నేను అనుకున్నా మళ్ళీ ప్రార్థన చేయమంటదేమో, ఇప్పటికే టైం అయిపోయింది, అక్కడికి నేను వెళ్ళిపోవాలంటే నేను చెప్పాను, అమ్మా మళ్ళీ నేను ప్రార్థన చేయలేను, ఏదైనా నన్ను ఫోన్ నెంబర్ తీసుకో, ఫోన్లో ప్రార్థన చేస్తానంటే కాదయ్యా ఒక్క నిమిషం ఉండని చెప్పి పత్రికను పండ్లు ఫలాలు అన్నీ పెట్టి తీసి నా చేతికి ఇస్తున్నది. ఏందమ్మా అంటే ఆమె అన్నది, అయ్యా నువ్వు చెప్పిన మాటను నమ్మాను, నీ ప్రార్థనను నేను అంగీకరించాను, ఏకీభవించాను, నువ్వు చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నా. నా కుమారుడికి ఆరోగ్యం బాగోవడం కాదు, వాడికిలో ఉన్న అలవాటులు వెళ్ళిపోయి పెళ్ళికి ఒప్పుకొని ఆ పెళ్లి పత్రిక నీకు మొట్టమొదటి నీకు ఇస్తున్నాను, నువ్వు వచ్చి నా బిడ్డను దీవించని చెప్పి ఆమె సాక్షాత్తముగా దేవుని సముఖంలో నిలబడ్డాది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, సింపుల్గా చెప్పాలంటే నీ ఆశ ఏదైతే ఉన్నదో దేవుని పైన మోపి దేవుని పైన పెట్టి మనసారం నువ్వు నమ్మావంటే నీ జీవితంలో ఆ పనిని నా దేవుడు నెరవేర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశను భంగము కానేరివండి దేవుడిగా ఉంటున్నా. నా ప్రభు ఈ రాత్రి మధ్యాహ్న సమయం నన్ను గుర్తుంచుకోవాల్సినది, నువ్వు ఏదైతే ప్రార్థిస్తుంటున్నావో మొరపెడుతున్నావో, యాబేసు కన్నీరును ప్రభు తుడిచా, యాబేసున్న పరిస్థితిని దేవుడు మార్చా, యాబేసుకున్న వేదనను ప్రభు మార్చా, యాబేసులో ఉన్న బలహీనతను ప్రభు మార్చా. నీ జీవితంలో కూడా నీ కన్నీరును దేవుడు మార్చి నిన్ను సంతోషంగా దేవుడు ఉంచుకున్నాడు నెరవేర్చే దేవుడు. నీ బాధను దేవుడు తుడిచివేసే దేవుడు. నీకున్న వేదన నీలోండి తొలగి దేవుడు. ఆ దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి, నీ ఆశలను నెరవేర్చి, నీ ఇబ్బందులను తొలగించి నీ ప్రార్థన పరలోకానికి చేరి నెరవేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకిచ్చిన నిబంధన దేవుడు నెరవేరుస్తా, నీ ఆశ ప్రభు నెరవేరుస్తా. చివరిగా ఒక మాటను చదువుకుందామా. యోబు ఏమంటున్నాడో చూద్దాం. యోబు మహాశోధనలో శోధింపబడినటువంటి ఒక భక్తుడు. చూద్దాం యోబులో మనము గమనించినప్పుడు, యోబులో మనము ఆయన మాటలను తెలియపరుస్తూ, సరే యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాటను మనము గమనిద్దాం. యెహోషువ ఇంకొక భాగాన్ని యోబు ఏమంటున్నాడో చూసుకుందాం. 23:14 యోబు 23:14లో ఒక మాట ఉంటున్నా.
యోబు ఏమంటున్నాడో చూద్దాం. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. ఎవరంటున్నారు? యోబు అంటున్నాడు ఆ మాట. నాకు ఏదైతే ఉందో అది నాకు జరగద్ది, ఏదైతే నాకు కలగాలనో అది నాకు కలుగుద్ది, ఏదైతే నాకు పొందవలనున్నదో అది నాకు నేను పొందుకుంటా. ఎవరు దాన్ని ఆపలేరు, ఎవరు దాన్ని మార్చలేరు. ఆ ముందు వచనం మీరు చేస్తే, ఆ ముందు వచనం మనం గమనించినప్పుడు ఆ యొక్క వచనాన్ని చూస్తుంటున్నా, ఎవరు ఏ దేవుని మనసును మార్చలేరు అన్న మాటను అక్కడ గమనిస్తుంటున్నా. ఎవరు ఆయనను మార్చలేరు. ఆ మాటలు అలా చెబుతూ ఆయన అంటున్నాడు, నాకు ఇవ్వబడిన, నాకు చెప్పబడిన, విధింపబడిన అన్నీ కూడా ఆయన నా జీవితములో నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ప్రభు నీకు ఏదైతే ఇచ్చాడో నీ జీవితంలో నెరవేరుద్ది. ఈరోజు నీ పరిస్థితులు ఒకవేళ నీ స్థితిగతులు నీకు నెరవేరడానికి కుదరదు అన్నట్టుగా నీకు అనిపించవచ్చు. నీకు ఒకవేళ దేవుడిచ్చిన వాగ్దానము నీవు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తావని ఒకవేళ వాగ్దానం ఇచ్చి ఉంటే, ఇప్పుడున్న దినాలు ఏమీ లేదు, నా దగ్గర ఇట్లా ఉన్నాను ఏమీ అని ఒకవేళ నీ పరిస్థితి వేరే రకంగా ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, యోసేపుకు దేవుడిచ్చినటువంటి స్వప్నం ఏంటంటే, ఆయన ఒక పెద్ద అధికారిగా అనేక బస్తాలు మూటలు ఆయనకి నమస్కరిస్తే అని ఆయనకు కల్పన వచ్చా. ఈ కార్యాలను చూసినప్పుడు ఆయన ఏదో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలా. కానీ ఆయన పరిస్థితి ఏంటి? గుంటలో పడ్డాడు, బానిసగా ఉంటున్నాడు, ఒక ప్రక్క సరసాలలో ఉంటున్నా. పరిస్థితిని చూస్తే ఆ కళ లేదంటే ఆ వాగ్దానము, ఆ ప్రమాణము ఆయనకు నెరవేర్చబడదు. అలాంటి పరిస్థితులలో ఆయనను పిలిచిన దేవుడు, నడిపించిన దేవుడు, ఆ వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్చబడి సహాయపడినటువంటి ప్రభువు ఈరోజు నీకు తెలియపరిచిందంటే, నీకు ఏదైతే నెరవేర్చబడడానికి విధింపబడ్డాదో, ఏదైతే ప్రభు నీకు ఇచ్చాడో, నీ పరిస్థితి బాగులేకుండొచ్చు, నీ స్థితి బాగులేకుండొచ్చు, నీ దినాలు చెడుగా కనపడచ్చు, కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వేడు, ఆయన నెరవేర్చే దేవుడుగా ఉండిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితిని చూసి భయపడవద్దు, పరిస్థితిని చూసి దిగులు పడవద్దు. అయ్యో ఈ పరిస్థితి నాకేం కలగదు, నాకు ముందున్నది గొప్ప స్థాయి, నేనైతే ఇలా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక నీ జీవితంలో నెరవేర్చవలసిన కార్యాలను నీ జీవితంలో దేవుడు నెరవేర్చి, అందుకే మనం యెహోషువ 1:5 చదువుకున్నామే, నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడు. ఏ మనుషుడు నిలబడినప్పుడు నీకు ఏదైతే ప్రభు ఇవ్వాలనుకున్నాడో ఎవరు నిన్ను ఆపలేరు, ఏ కార్యాలు ఆపలేవు, ఎవరు కూడా నీకు ఆటంకపరచలేరు. ప్రభు నిన్ను ఆశీర్వదించాలన్నప్పుడు స్థితులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, కానీ ప్రభు నీకు తోడున్న దేవుడు. ఏ మనుషుడు నీకు ఆటంకంగా రాడు, ఏ వ్యక్తి నీకు అడ్డం నిలబడలేడు, ఏ స్థితి నీకు అడ్డము రాదు, ఏ పరిస్థితి మారదు. కారణం ఒకటి, నీతో ఉన్న దేవుడు, నిన్ను పిలుచున్న దేవుడు నమ్మదగిన వాడు గనుక అంతము వరకు నీకు సహాయకుడుగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డ, ఒక్కసారి 1వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. 1వ దినవృత్తాంతములు 28:20. నువ్వు ధైర్యముగా ఉండము, నీ పనులను కొనసాగించు. నీతో ఉన్న దేవుడు నువ్వు చేసే పనులంతా ముగించే వరకు నీకు తోడుండి అవన్నీ నెరవేర్చే వరకు ప్రభు నీకు తోడుంటాడని ఆ భాగములో ఆ భక్తుడు ఇస్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఈరోజు నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, ఏ పని అయితే అయ్యో ఇది జరగదో, ఇదేమవుతుందో ఏం కాదు, ఎలానో తెలియలా, ఇది చేయడానికి వీలవుతా, ఇది కుదురుద్దా, ఒకవేళ వీలు పడకపోతే ఏమవుతుంది, ఆగిపోతే ఏమైపోతుంది, అడ్డం పడితే ఏమైపోతుంది, ఇలా అయిపోద్ది అలా అయిపోద్ది అనుకుంటున్నావా? భయపడవద్దు. నీతో ఉన్న దేవుడు నీవు చేయవలసిన పనులన్నీ నీకు తోడు, నువ్వు చేయవలసిన పనులన్నిటిని నీకు నెరవేర్చి నీకు తోడున్న దేవుడు నీ పనులను నీకు సమాప్తము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకున్న పని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఆ పనులను పూనుకో, ధైర్యంగా ఉండు. నీతో నెరవేర్చే దేవుడు నీతో ఉన్నాడు గనక నీకు ఇంతవరకు వాగ్దానాలన్నీ నెరవేర్చాడు. నీ ఆశలు, నీ ప్రార్థనలన్నిటిని నెరవేరుస్తున్నా.
ఇప్పుడైతే నీకు ఏదైతే ఇవ్వాలని ఉన్నదో అది ప్రభు ఖచ్చితంగా ఇస్తా. వాళ్ళు వీళ్ళు పరిస్థితులు, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, అడ్డమైన వాళ్ళు, అయిన వారు వీళ్ళందరూ అడ్డమొస్తున్నారు అనుకోవద్దు. ఎవరు నిలబడలేరు. ఏ మనుషుడు నీకు ముందు నిలబడలేడు. ఏ పరిస్థితి నీకు అడ్డము రాదు. నువ్వు పూనుకుంటున్న పని ఏదిగా ఉండినా అది నెరవేర్చే వరకు నా ప్రభు నీకు తోడుండి కార్యాలు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు 12వ అధ్యాయము 28వ వచనము. నేను చెప్పిన మాట తప్పక జరుగును. ఇది ఎవరి మాట? ఇది యెహోవా వాక్కు. నీకు ఏదైతే ప్రభు వాగ్దానం ఇచ్చాడో, ఒకవేళ ఈ సంవత్సరంలోనూ అంత ముందుగానో ఎప్పుడో ఏదో సందర్భంలో ఏ వాగ్దానం ఇచ్చాడో అది ఆలస్యమైనా ఆ మాట తప్పక నీ జీవితంలో నెరవేరుస్తారని ఎవరు మాట ఇస్తుంటున్నారు? యెహోవా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కనుక ఈరోజు ధైర్యంగా నువ్వు వెళ్ళు. నువ్వు చేసే పనులు, నీ ఆలోచనలు, నీ కోరికలు అన్నిటినీ దేవుడు నెరవేరుస్తా. నువ్వు ఏదైతే ముందుంటున్నావో, ఏదైతే నీకు వాగ్దానం చేయబడ్డదో, ఇది జరగదని ఆలోచించవద్దు. నీ పనులన్నిటినీ ప్రభు నీవు నెరవేర్చే దేవుడు. ఒకవేళ నీకు ఇచ్చిన వాగ్దానం ఆలస్యమైనా గుర్తుపెట్టుకో, ఆ కార్యాలను తప్పగా నీ జీవితంలో దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఇది యెహోవా ఇచ్చిన వాగ్దానము గనక ఆ వాగ్దానం నమ్మిన ఎడల నెరవేర్చే దేవుడు నీ జీవితంలో నెరవేర్చి నీ ద్వారా దేవుని నామము ఘనపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆలస్యమైనను తప్పక నెరవేర్చే దేవుడు. ఆలస్యమైనను కార్యాలని జీవితంలో జరిగించే దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. నిన్ను నడిపించే దేవుడు. అంతము వరకు నిన్ను నడిపించే దేవుడు. ఆయన అరిచేతుల చెక్కు నిన్ను పిలిచిన దేవుడు. ఒక్క రోజులను చేయబడమని దేవుడు. నిన్ను ఎడబాయని దేవుడు. ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టిన దేవుడు. ఆ ప్రభుకు ప్రభువా, నీవిచ్చిన వాగ్దానాలన్నీ జరిగినందుకు స్తోత్రం. నా ప్రార్థనలన్నీ నువ్వు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రం. నీవిచ్చిన వాగ్దానము నా జీవితంలో ఆలస్యమైన నేను ఎదురు చూస్తున్నా, నమ్మకముతో ఉంటున్నా, నా జీవితంలో తప్పక నువ్వు నెరవేర్చబోతున్నందుకు వందనాలని చెప్పి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒక్కసారి వందమందరం కళ్ళు మూసుకొని ప్రభు సముఖంలో, ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మా పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా జీవాధిపతి మీకు వందనాలు. కొద్ది నిమిషాలు మనమందరూ కూడా స్తోత్రాలు చేద్దాం. ఒక్కసారి ప్రభు సముఖంలో. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన, విజ్ఞాపన ఏదైతే ఉన్నదో దాన్ని నీ జీవితంలో నా ప్రభు నెరవేర్చే దేవుడు. అట్టి నమ్మకముతో, విశ్వాసముతో దేవుని సముఖంలో మనమందరం కూడా కనిపెట్టిన వారమే. ఒక్కసారి మనమందరం కూడా మనసారా స్వరమితో దేవుని సముఖంలో స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కూడా దేవా మీకు వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చువాడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా ప్రార్థనను ఆలకించి వాటిని మా మొరలను ఆలకించి నెరవేర్చువాడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, నీవు నాకు ఇచ్చిన నిబంధన ఏదైతే ఉన్నదో వాటిని తప్పక నెరవేర్చే దేవుడు నాయన. మాకు ఇచ్చిన వాగ్దానం ఆలస్యమైనను నువ్వు తప్పక మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయమున నాయన నువ్వు మాకు ఇచ్చిన ఏ వాగ్దానము, మా పరిస్థితులు ఒకవేళ ఈరోజు బాగలేకుండొచ్చు, నీవు ఇచ్చిన వాగ్దానానికి మా దినాలు చెడుకుండొచ్చు, నీవు ఇచ్చిన వాగ్దానానికి ప్రభువా మేము పొందుకుంటామని ఏ పరిస్థితి అవగాహన మాకు లేకుండా ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం నమ్ముతున్నాము ప్రభువా, నీవు మమ్మల్ని పిలిచిన దేవుడవు, నీవు నమ్మకమైన దేవుడవు, మమ్మల్ని అంతము వరకు నడిపించే దేవుడవు, ఒక్క క్షణములో మా దినాలను మార్చే దేవుడవు, మా పరిస్థితులను మార్చే దేవుడవు, మా స్థితిగతులను మార్చే దేవుడవు. నీవిచ్చిన వాగ్దానము మా జీవితంలో నెరవేర్చబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నెరవేరబడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాము తండ్రి మీకు. ఈరోజు మా పరిస్థితులు ఒకవేళ మీ వాగ్దానానికి వేరుగా ఉండొచ్చు నాయన. మా పరిస్థితులు ఒకవేళ మీ వాగ్దానం నెరవేరబడడానికి అడ్డంగా ఉండొచ్చు ప్రభువా, కానీ మేము నమ్ముతున్నది ప్రభువా, సర్వశక్తి కలిగిన దేవుడు, ఒక్క క్షణంలో సమస్తమును మార్చగలిగిన దేవుడు. మా కుటుంబ పరిస్థితులను మార్చండి, మా బిడ్డల పరిస్థితులను మార్చండి, మా జీవిత పరిస్థితులను మార్చండి. నీవిచ్చిన వాగ్దానాలు మా కుటుంబములో, మా పిల్లల జీవితంలో, మా బ్రతుకులలో యేసు నామమున నెరవేర్చబడును గాక. పరిస్థితులను మార్చబడును
నెరవేర్చబడును గాక. మా జీవిత బిడ్డలకు అవన్నీ నెరవేర్చబడును గాక. ఆలస్యమైనను తప్పక నీ వాగ్దానం మా జీవితంలో ఫలించును గాక. మా ప్రార్థనలు సఫలమవును గాక. మా కోరికలు నెరవేర్చబడును గాక. మా ఆశలు నెరవేర్చబడును గాక. మా పిల్లలు బాగుపడి దేవుని నామమును స్తుతింతురు గాక. మా జీవితాలు నీకు మహిమార్థం మార్చబడును గాక. గొప్ప వైశాల్యత మా కుటుంబంలో నెరవేర్చబడును గాక. తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడనియు నీవిచ్చిన వాగ్దానం మరొక పర్యాయం మా జీవితంలో నెరవేర్చి మీ నామాన్ని ఘనపరచుకోమని ప్రార్థిస్తుంటున్నా. ఈ లోకమైతే, ఈ పరిస్థితులైతే నీవిచ్చిన వాగ్దానం ఇక మాకు జరగదని, మాకు నెరవేర్చబడదని, మాకు కుదరదని అనేక సందర్భాలలో మాకు అడ్డొస్తుంటున్నాయి ప్రభువా. కానీ వాటిని గమనించక మీ వైపు మా కనులెత్తు చూస్తుంటున్నా, మీ తట్టు మా కనులెత్తు చూస్తుంటున్నా. మమ్మల్ని నెరవేర్చు వాడువు నీవు నాయన. నీ కార్యాలను మా జీవితంలో నెరవేర్చని మేమైతే నమ్ముతున్నా. ఈ వరకు ఏదైతే వాగ్దానం ఇచ్చావో అవి ఆలస్యమైనను మా జీవితంలో తప్పక నెరవేర్చబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీవు మాట ఇచ్చిన దానిని నెరవేర్చే దేవుడువు. నీవు మాట తప్పని దేవుడువు. మాట తప్పడానికి నువ్వు మానవుడు కాదు నాయన. నీవు ప్రభువా నెరవేర్చే దేవుడుగా మీకు ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ధనాల ద్వారా మమ్మల్ని నువ్వు ప్రభు జ్ఞాపకం చేసుకొని ఇవన్నీ నువ్వు చేయబోతున్నావు అన్నటువంటి నమ్మకము, స్తుతులు, స్తోత్రాలతో ఇంకను మా జీవితంలో ముందడి విడుకున్న దయచేయమని ప్రార్థిస్తుంటున్నా. ఈ మధ్యాహ్న సమయంలో కూర్చున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని కనపరచుకోమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.